వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయని కిషన్ రెడ్డి ఆగ్రహం. ములుగు జిల్లా ఏటూరు నాగారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన. గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఎంపీడీఓపై ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెచ్చిపోయిన చెడ్డే గ్యాంగ్ దొంగలు. బృందావన్ కాలనీలో మరోసారి చోరీకి చెడ్డే గ్యాంగ్ విఫల యత్నం. విశాఖ ఎయిర్పోర్టులో పుష్పరాజ్ సందడి. పుష్ప 2 ది రూల్స్ సినిమా షూట్ కోసం వైజాగ్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్తో కేంద్ర మంత్రి ఫోన్లో సంభాషించారు. దట్టంగా అలుముకున్న పొగతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్తీ వాసులు యోగక్షేమాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా అక్రమ నిర్మాణాలకు రెగ్యులరైజ్ చేయడం సరైనది కాదన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామన్న పైన జరగలేదు, కానీ జనవాసాల మధ్యలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏదైతున్నదో అది ప్రభుత్వము తక్కువ అంచనా వేయకూడదు. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్స్ పెరిగిపోతా ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతా ఉంది. కాబట్టి దీని విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో కానీ తెలంగాణలోని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో కానీ జనవాసాల మధ్య ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి అన్ని వేర్ హౌజుల విషయంలో వివరాలు సేకరించి దానిపైన ప్రభుత్వం పూర్తిగా మరి ఒక్కొక్క వేర్ హౌస్ విషయంలో ఆలోచన చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవి ఇల్లీగల్ గా ఉంటే అక్కడి నుంచి ఖాళీ చేయించడం, రెండోది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడము, అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ లేకపోతే మున్సిపాలిటీ సిబ్బంది కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ వేర్ హౌజులు విజిట్ చేస్తూ ఏదైతే అఫీషియల్ గా పర్మిషన్ ఉన్నటువంటి వేర్ హౌజులు విజిట్ చేస్తూ చూడాలి. ప్రమాదం జరిగేటువంటి వేర్ హౌజులు అన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా వాటన్నిటిని కూడా అవుట్ సైడ్ సిటీకి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఓ దశదిన కర్మకు హాజరైన మంత్రి దయాకర్ రావు పారిశుద్ధ్య పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఎంపీడీఓను పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేస్తానని మంత్రి హెచ్చరించారు. ఏటూరు నాగారం గ్రామాభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ములుగులో బస్ డిపో పనులు త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతుందని, ములుగును మున్సిపాలిటీ చేశామని ఆయన అన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏటూరు నగరాన్ని ప్రత్యేక దృష్టి పెట్టాలని నాకు కూడా చెప్పడం జరిగింది. ములుగు వెళ్ళిపోతాను ఏటూరు నగరాన్ని, అందుకే ఏటూరు నగరంలో ఆర్టీసీ డిపో కూడా త్వరలో మొదలు పెట్టడం జరుగుతుంది. మేమందరం ఎటునారం కావాలని ప్రజల కోరిక, అది మీరు తీర్చాలి. ములుగులా మొదలు పెట్టారు, ఎటునారం మీరు చేస్తారన్న నగరం కూడా అడుగుతున్నారు. మా విశ్వాసం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. కానీ ఏటూరు నగరాన్ని, ములుగును, మండల హెడ్ క్వార్టర్ను రెండును అది మున్సిపాలిటీ చేశాం. ఏటూరు నగరం కూడా దాన్ని సరిచేయమని చెప్పారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది కూడా సరిగ్గా లేదు. అధికారులు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకటే ఏటూరు నగరం కూడా
ఇప్పుడు జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీపీకి, సర్పంచ్కి, లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏటూరు నాగరం సీసీ రోడ్లు డ్రైనేజీ సరిగ్గా లేదని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఎంత అయినా కూడా అధికారులకి ఆదేశించారు. కోటి కానీ, రోడ్డు ఖర్చు కానీ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా సూచన చేసిన ప్రకారం ఎంత అమౌంట్ అయితే అంతా కూడా ఒక వారం రోజుల్లో మంజూరు చేసే ఏర్పాట్లు చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు రెచ్చిపోయారు. బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 4 రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దొంగతనానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా అదే కాలనీలో మరోసారి చోరీకి చెడ్డీ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. దొంగతనానికి వచ్చిన చెడ్డీ గ్యాంగ్ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వరుస ఘటనలతో కాలనీ వాసులు భయాందోళనలో పడ్డారు. బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో కళాశాలలో అడ్మిషన్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ షబానా అన్సారీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల డిఎండబ్ల్యూఓ రాజేశ్వరి, ఆసిఫాబాద్ డిఎండబ్ల్యూఓ ఎస్కే మహమూద్, ఆర్ఎల్సీజీ శ్రీధర్, విజిలెన్స్ అధికారి తాహరుద్దీన్ మరియు మోటివేటర్ స్పీకర్ గా మిస్టర్ డానిష్ పాల్గొన్నారు. బెల్లంపల్లి పరిసర ప్రాంతాలు ఇమాంలు మరియు మైనార్టీ నాయకులను ఆహ్వానించి పాఠశాలలో వసతులు, నాణ్యమైన ఆంగ్ల మధ్యమంలో నిష్ఠాతులైన ఉపాధ్యాయ బృందంతో విద్యా బోధనతో పాటు సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. మైనార్టీ పాఠశాలలో పిల్లలను చేర్పించి పిల్లల ఉజ్వల భవితకు బంగారు బాట వేయవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. प्रोग्राम का आगाज मैं इस शेर के साथ करना चाहती हूँ। इसी के जिक्र से मेरा आज बंदगी होगी, इसी के नाम है मुख्तस तमाम तारीफें, इसी के नाम से आगाज है गुफ्तगू करना। तो मैं अब गाना देना चाहती हूँ फसीहा कर आइए और मेरा नाम करते हुए पढ़िए जिसे मैं Next, I would also like to welcome young political leaders and young talented dashing motivator YouTuber Mr. Danish here in Cambridge. As my English और Urdu mix करके बोलिए please understand. My intention is to make you understand not that every society are there disease. और आजकल तो एक बहुत याद रखिए, आप कभी अकेले नहीं होते, आपके साथ आपके पेरेंट्स की उम्मीदें बैठती है. అమ్మాయి ఇచ్చి పంపించినట్లయితే ఏమేమి ఇచ్చి పంపిస్తున్నారనేది పెడతారు ఇలా. ఓకేనా? आप लोग कभी भी आदमी पर विजिट करके खा भी सकते हैं खाना, मतलब मुझे नहीं बात है. इसलिए मेरा रिक्वेस्ट क्या है, आप लोग ज्यादा से ज्यादा
అడ్మిషన్ నేను రెడీగా ఉన్నాను సార్ మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి. కనుక మా అడ్మిషన్స్ అంటే ఇప్పుడు మన టెంపరీస్ లో అడ్మిషన్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేపిస్తారన్న నమ్మకం. इंशाल्लाह करने से इससे पहले के लीडरों भी काम करने से स्कूल यहाँ तक आया, खास करके और आगे भी स्कूल को मदद करने के वास्ते हम सब बोल रहे हैं. మన ఫ్యూచర్ లో 6th to 7th 8th 9th అనుకుంటా కంటిన్యూ వెళ్ళిపోతుంటాయి మేడం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు लेकिन ये बच्चों को छोड़े तो भी अम्मा से ये अम्माओं से वो अम्माओं को बात कराना, ये बच्चों से वो. విశాఖలో పుష్పరాజ్ సందడి చేశారు. పుష్ప 2 ది రూల్ సినిమా షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ చేరుకున్నారు. రేపటి నుండి 10 రోజులు షూటింగ్ ప్రారంభం కానుంది. ఇండిగో ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని రామరెడ్డి కాలనీలో చోరీ కలకలం రేపింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుమారింట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 13 తులాల బంగారు నగలు, 2 తులాల వెండి, ఇంట్లో 10,000 నగదును చోరీ చేశారని దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. రాష్ట్రంలో గోవులను చంపి వాటి నుండి నూనె తీయడం చాలా ప్రమాదకరమని, గోవుల నుంచి తీసిన నూనె దేనికి ఉపయోగిస్తున్నారో పోలీసులు తేల్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కోరారు. రాష్ట్రంలో గోవులకు రక్షణ లేకుండా పోయిందని, గోవుల్ని రక్షించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అసలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో డిఎంస్ ఏ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్కి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? శ్రద్ధ ఉంటే రెవ్యూ కాదు, శ్రద్ధ ఉంటే దీని మీద దృష్టి పెట్టాలి. ఒక సివిల్ సప్లై డిఎం ప్రతి సంవత్సరం ఎంత సంపాదిస్తున్నాడు, రైతుల్ని ఎంత నష్టపరుస్తున్నాడు, దీని మీద అధ్యయనం చేసేటువంటి ఆలోచనలు ప్రభుత్వానికి కొరవడైనటువంటి పరిస్థితులు ఉన్న మూలంగా కేంద్రం గాని రాష్ట్రం గాని రైతులను రక్షించాలనేటువంటి బాణి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర ధరకి ధాన్యం కొనాలి, ఎంఎస్పీకి సంబంధించినటువంటి నిరంతరం వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ధరనివ్వాలి, వారు పండించేటువంటి బియ్యాన్ని కొని మరలా అవి ప్రజలకు ఇవ్వాలి.
ఈ విధమైనటువంటి వ్యవస్థని ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిరంతరం పని ఒత్తిడిలో ఉంటున్న పలు శాఖల వారికి మీడియా సభ్యులకు ఆట విడుపుగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జట్టు తలపడగా ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. గెలుపొందిన వారిని పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభినందించారు. మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి గారు మరియు కరాలు నూతన సంవత్సరం సందర్భంగా అలాగే ఏంటంటే మొత్తం మీరే ప్లేయర్స్ మీరే ఎంపైర్లు మీరే. అసలు కమిషనర్ గారిని అడిగా వస్తానే ఎన్ని రన్స్ కొట్టారంటే మేము ఓడిపోయాం సార్, అయితే ఇంకో మ్యాచ్ గెలిచామన్నారు. అదే ఓడిపోయినాక ఇంకో మ్యాచ్ ఎట్లా గెలిచారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారంట. ఎవరు మన ప్రింట్ మీడియా వాళ్ళు. సో అట్లా మనం సీరియస్నెస్ లేకుండా ఇలా గేమ్ ఆడుకుంటే తర్వాత డిఎస్పీ గారికి ఇంకో కంప్లైంట్ చేసాం. చిలకూరు ఎస్ఐ గారు బైరన్నర్ పెట్టుకున్నా అంట. 50 కోట్లు బైరన్నర్ పెట్టుకుని కొడతారు కదా, సెంచరీ అయినా కొడతారు. సో ఇలాగా చాలా మంచి విషయం. ఎందుకంటే మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నాకు తెలుసు, వాళ్ళు అంబేద్కర్ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ అన్నట్టు చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన మీడియా సోదరులు కానీ చేసి దీంట్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ పార్టిసిపేట్ చేసి ఈరోజు విన్నర్గా నిలిచిన ఎలక్ట్రానిక్ మీడియా, నాట్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా శుభాభినందనలు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఇంకా ఎందుకంటే నేను చూశాను కంపేర్ టు అటు గుంటూరు అటుకంటే కూడా గుంటూరు అటువైపు కంటే కూడా ఇక్కడ బాగా సంక్రాంతి సంబరాలు కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. రంగవల్లులు కానీ బాగా ఆడవారు కూడా బాగా మహిళలు కూడా బాగా పార్టిసిపేషన్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో బాగుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు నిలువుటద్దం లాగా నాకు ఎందుకన్నా ఇక్కడ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. దానికి అనుకూలంగా మీరందరూ కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ఈ విధంగా మీరు హెల్త్ మీద ప్లస్ ఇక్కడి నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు స్టేట్ తరఫున కానీ సెంట్రల్ మన నేషనల్ తరఫున కానీ పార్టిసిపేట్ చేసిన నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, ఇప్పుడు చెప్పారు మన సార్ చెబుతున్నారు ఎమ్మెల్సీ గారు, ఇక్కడి నుంచి ఫుట్బాల్లో కానీ హాకీలో కానీ పార్టిసిపేషన్ బాగుంటుంది సార్. ఇక్కడ చాలా ఎందుకంటే పిల్లలు కూడా బాగా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కంగ్రాచులేట్ టు ఎవర్ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ టు ఎవ్రీబడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఆఫీస్ గదిలో మద్యం సేవిస్తూ విధులను నిర్వహించారు. యార్డ్ అసిస్టెంట్లు పీర్ సాహెబ్, నాగరాజులు మందు తాగుతూ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ కలిసి రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నల్లబండ బజార్లో తాళం వేసిన ఇంటిలో చోరీకి గురైన 9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. ఖమ్మం పోలీస్ స్టేషన్ను సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. The scene below in the accused house, so they were able to use their crime knowledge and we were able to detect this case and mottam full 23 tolas completely
రికవర్ అయింది. సో మన 9.2 lakhs వర్త్ ప్రాపర్టీ మొత్తం రికవర్ అయింది. ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ దట్ ఈస్ బీన్ డన్ by CI Gidalur, DSP Markapur, SI Gidalur, Additional SP Crime in detection all of this case, and I'm confident that inka whatever cases ippudu still pending unnai adi kuda chala fast ga manam anni detect cheyagalugam. Thank you. oka crime identify ayindi ikkada Gidalur lo, which was registered under crime number 24 of 2023 of Gidalur police station. Adi oka grave case, oka house breaking case where 23 tolas gold was lost worth 9.2 lakhs. So ikkada complainant Vizag lo treatment kosam velindi, complainant family entirely. So వాళ్ళు 2 months నుంచి అక్కడ లేరు. ఒక రోజు వాళ్ళకి తెలిసింది దట్ ఎవరు అటెంప్ట్ చేశారు వాళ్ళ హౌస్లో. సో ఆమె వెంటనే వచ్చి ఇక్కడ చూస్తే ఆమె డిస్కవర్ చేశారు దట్ ఇంత 230 grams గోల్డ్ పోయింది. సో ఎవరు వచ్చి హౌస్ బ్రేక్ చేసి సేఫ్ ఐరన్ సేఫ్ బ్రేక్ చేసి ఇది అన్ని ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు. సో కంప్లైంట్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ వచ్చారు అండ్ ఇమీడియట్లీ టు డిటెక్ట్ దిస్ కేస్, ఇది చాలా పెద్ద ప్రాపర్టీ లాస్ కోసం మనం ఇక్కడ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము టు డిటెక్ట్ దిస్ కేస్. ఇక్కడ డిటెక్షన్ అప్పుడు ఇది కూడా చూడటం జరిగింది దట్ కింద నేబర్ ఎవరు ఉన్నారు టెనెంట్, అతని ఇల్లులో కూడా అటెంప్ట్ జరిగింది. సో అది చాలా సస్పిషియస్గా అనిపించింది మాకు. సో అది ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసింది దట్ ఆ పర్సన్ది హిజ్ నేమ్ ఇస్ పఠాన్ ఖాదర్ బాషా కూడా ఉంది. 2015లో ఒక HB by day చేశారు 2015లో. సో దాన్ని బట్టి మనం ఇంకా ఇంటరోగేట్ చేస్తే ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే ఫైనలీ వీ వర్ ఏబుల్ టు క్రాక్ ద కేస్ అండ్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇతను దిస్ పఠాన్ బాషా అతనే చేశాడు ఇది దొంగతనం. అండ్ పోలీస్కి అండ్ వేరే అందరికీ ఒక డిస్ట్రాక్ట్ చేయడానికి అతని హౌస్లో కూడా అతను ఒక సీన్ క్రియేట్ చేశాడు దట్ హీ ఈజ్ ఆల్సో నాట్ దేర్. హిజ్ హౌస్లో కూడా అటెంప్ట్ జరిగింది. సో బికాస్ ఆఫ్ యోగి వేమన జయంతి సందర్భంగా విశాఖ జీవీఎంసీ అధికారులు ఘనంగా నివాళి అర్పించారు. మేయర్ హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవిత సత్య అసత్యాలను నిత్యాన్వేషణతో విమర్శించిన వివేకిగా వేమన కీర్తి గడించారన్నారు. ప్రజా కవిగా మానవతావాదిగా వేమన చిరస్మరణీయులన్నారు. ఒక సంఘ సంస్కర్త. సో తెలుగు భాష యొక్క నీతి పద్యాల్లో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహాకవి వేమన గారు. చిన్న చిన్న పదాలతో గూఢార్థం వచ్చేటట్టు అండ్ ఆల్సో అవన్నీ కూడా ఒక పద్యంలాగా పాడుకుని జీవితంలో అల్టిమేట్ పరమార్థం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజెప్పేటి గొప్ప పద్యాలు. అండ్ కాంటెంపరీ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి, అల్టిమేట్గా ఒక మనిషి యొక్క జీవించే జీవితకాలంలో తను ఏం చేయాలి అనే దాని మీద చాలా స్పష్టంగా మనకి పద్యాల రూపంలో ఒక గొప్ప వేదాన్ని మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన వేమన గారు. సో వాటిని ప్రపంచవ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఫారినర్స్ ఆనాటి ఉన్నటువంటి బ్రిటిషర్స్ అందరూ కూడా సిపి బ్రౌన్ గారు ఈ పద్యాలన్నిటి కూడా సేకరించి మనకు ఒక సంకలనంలాగా మనకి ఒక ట్రెజర్ లాగా మనకు అందించారు. అంత గొప్ప వ్యక్తులు మనకి ఈరోజు మనకి ఉన్నారు. సో తెలుగు భాషని దశ దిశలో కూడా విశ్వవ్యాప్తం చేసినటువంటి తెలుగు కవులు అండ్ మనకి ఆ భాష ద్వారా మన తెలుగు యొక్క సంస్కృతిని తర్వాత భాష యొక్క ప్రాముఖ్యతను కూడా వివిధ ప్లేసెస్కి మనకు అందించినటువంటి గొప్ప మహాకవి మన వేమన గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకోవడం అనేది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు యోగి వేమన గారి జయంతి. ఒక పెద్ద సంస్కర్త, ఒక కవి కూడా యోగి వేమన. తెలుగువారికి పద్యాలని తీసుకువెళ్ళి
ప్రపంచానికే పరిచయం చేసిన గొప్ప మహానుభావుడు యోగి వేమన గారు. తెలుగువారు అందరి నోట్లో ఉంటుంది విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే ఎగ్జాంపుల్గా అనగననగరాగా అతిశేళ్ళు చుండు తినగ తినగవేమ తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అని విశ్వదాభిరామ వినురవేమ అని ఆ పద్యంలోనే మనం వెంటనే ఆ పద్యం చదివి అర్థం మనమే తెలుసుకోవచ్చు. అంత ఈజీగా ఒక పద్యానికి కష్టతరంగా కాకుండా చాలా ఈజీగా భావం తెలియజేసే వ్యక్తి. అందరినో ఎన్నో పద్యాలు ఈరోజు విశ్వదాభిరామ వినురవేమ అన్న పదాలతో ఎక్కువగా తెలుగువారికి అర్థమయ్యే విధంగా తీసుకొచ్చిన వ్యక్తి యోగి వేమన గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు నివాళులర్పించి అధికారికంగా ఈరోజు ఇక్కడ వేమన గారికి నివాళులర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎప్పుడూ కూడా వేమన గారి పద్యాలు ఎప్పుడూ చదువుతూ ఉండాలని, దాంట్లో ఉన్న భావం సమాజంలో మనం వెళ్ళే తీరు అన్నీ కూడా ఆ పద్యాల్లో ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా యువత అందరూ కూడా ఈ పద్యాలు విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యాలన్నీ కూడా చదివి సమాజంలో ముందుకు వెళ్ళి ఆ భావితరాలకు ఒక అర్థాన్ని తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేశీ ఇటుక్యాలలో కంటి పరీక్షల కోసం వచ్చిన మౌలాలి అనే వ్యక్తికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా వాహనం స్టార్ట్ కాకపోవడంతో కంటి వెలుగు వాహనంలో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు ధృవీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయని కిషన్ రెడ్డి ఆగ్రహం. ములుగు జిల్లా ఏటూరు నాగారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన. గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఎంపీడీఓపై ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెచ్చిపోయిన చెడ్డే గ్యాంగ్ దొంగలు. బృందావన్ కాలనీలో మరోసారి చోరీకి చెడ్డే గ్యాంగ్ విఫల యత్నం. విశాఖ ఎయిర్పోర్టులో పుష్పరాజ్ సందడి. పుష్ప 2 ది రూల్స్ సినిమా షూట్ కోసం వైజాగ్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.